హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్. ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ కొట్టు. అలాగే లైక్ చేయండి. రామ్ ఎవరితోనూ మాట్లాడలేదు. నేరుగా తన రూమ్‌కెళ్ళాడు. అతని వెనకే వెళ్తున్న సీత చేతిని పట్టుకున్నాడు రామ్. వాడి మూడ్ బాలేదు కదా! ఇప్పుడు ఎందుకు సీత? గొడవ పడాలని కాదన్నయ్య. ఇప్పుడేగా ఆయనకి నేను తోడుగా ఉండాలి అని రామ్ రూమ్‌కెళ్ళింది. బయట లాన్‌లో కూర్చొని సోఫా వెనక్కి తలని వాల్చి కళ్ళు మూసుకున్నాడు రామ్. రామ్ గారు అంటూ అతని చేతిని పట్టుకుంది సీత. నాకేం కోపం రాలేదు సీత. బాధ మాత్రమే కలిగింది. తప్పు నాది కదా! మీకెందుకు కోపం రాలేదు? తప్పు ఏం లేదు సీత. తప్పంతా నాదే. ఆ రోజునే నీకు నిజం చెప్పుంటే నువ్వు నా కూతురితో మీ నాన్న రాక్షసుడు అని చెప్పేదానివి కాదేమో. అందుకే ఈ పరిస్థితి ఇలా వచ్చింది. లేదంటే నువ్వు నేను మన స్వీటీ ముగ్గురు ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం. అవునా? అలా మాట్లాడుతున్నాడు కానీ రామ్ గొంతయితే వణుకుతుంది. రామ్ గారు అంటూ అతన్ని హగ్ చేసుకొని వెక్కి వెక్కి ఏడ్చింది సీత. ప్లీజ్ ఏదోటి మాట్లాడు, కొట్టు, తిట్టు. అంతేకాని మౌనంగా ఉండి బాధపడకు. ప్రతిసారి కోపం కరెక్ట్ కాదు సీత. నీ దగ్గరే నా కోపం. అక్కడ ఉన్నది నా కూతురు. సీత కోపంగా చూస్తే ఎలా వచ్చేస్తుంది? వస్తే తన నా కూతురు ఎందుకవుతుంది? రామ్ కూతురు కదా! ఆ మాత్రం బలుపు, పొగరు అన్నీ ఉండాలి. అందరి ముందు తను అలా మాట్లాడింది కదా! మీకు బాధగా లేదా? నాకెక్కడా బాధగా లేదు సీత. కానీ నా కూతురు నన్ను రాక్షసుడు అంది కదా! అక్కడే నా మనసుని ఎవరో సూదులతో పొడిచినట్టు అయింది. కంటి నిండా నీళ్లతో రామ్ అలా అనేసరికి సీతకి ఏడుపు ఆగలేదు. రామ్ గారు, నువ్వు నన్ను రాక్షసుడు అంటే నాకు నచ్చేది. ఎందుకంటే అది నీకు తెలుసు కానీ నా కూతురు నన్ను అలా అంటుంటే అసలు నేను ఎందుకు పుట్టానో అనిపించింది తెలుసా? ఎప్పుడు ఎమోషన్‌గా మాట్లాడని రామ్ మొదటిసారి అలా మాట్లాడేసరికి సీతకి తన గుండెని ఎవరో పిండేసినట్టు అయింది. తప్పు నాదే రామ్ గారు. చివరికి మిమ్మల్ని స్వీటీ దృష్టిలో చంపేశాను కదా! అని సీత తలని గోడకేసి బాదుకొని ఏడ్చేసరికి రామ్ తట్టుకోలేక సీత వెనక నుంచి పట్టుకొని రూమ్‌కి తీసుకొచ్చాడు. అప్పటికే ఆమె తలనిండా రక్తం. నీకేమన్నా పిచ్చా? అంటూ గబగబా ఫస్ట్ ఎయిడ్ తెచ్చి బ్లడ్ కాకుండా కాటన్‌తో నొక్కి పట్టుకొని సీత వైపు కోపంగా చూశాడు. చచ్చిపోయినా బావుండేది. నేనెందుకు? నన్ను చేసుకున్నావు కానీ నీ జీవితానికి అసలు సుఖం లేదు. నన్ను వదిలేయ్ రామ్. నిన్ను వదిలేస్తే నేనెలా బ్రతుకుతానే? నీ నోటి నుంచి ఇంకెప్పుడైనా అలాంటి మాటలు వచ్చాయా? ఏం చేస్తానో నాకే తెలీదు. ముందు ఆ ఏడుపు ఆపేయ్ అని సీతని కసిరి ఆమె నుదుటిన అయిన గాయాన్ని క్లీన్ చేసి కట్టుకట్టి గుండెలకి హత్తుకున్నాడు. ఇంతలో రామ్ ఫోన్ రింగ్ అవటంతో సీతని పట్టుకొని ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో! ఎవరు? నెంబర్ చూసి గుర్తుపడదామనుకుంటే ఎవరని అడుగుతున్నావంటేనే అర్థమవుతుంది నీ కూతురు నీకు దక్కలేదు అని. మీడియాలో నీ వైఫ్‌ని పరిచేయటం బావుంది. కానీ ఎందుకు నీ కూతుర్ని అదే స్వీటీని పరిచయం చేయలేదు? తండ్రిగా నిన్ను యాక్సెప్ట్ చేయలేదా? నన్ను పిలవచ్చు కదా నీ కూతురు నీ కోసం మంచిగా 4 మాటలు చెప్పేవాడిని. ఆ టైంకి నీకెవరు గుర్తుకొస్తారు? నా పిచ్చి కాకపోతే. మైకేల్ అంటూ మెల్లగా పిలిచాడు రామ్. ఎప్పుడైతే రామ్ నోటి నుంచి మైకేల్ అన్న పేరొచ్చిందో సీత కోపంగా చూసింది. ఏంటి రామ్, వాయిస్‌లో బేస్ తగ్గింది? నేను బాధపడుతున్నానని, నా కూతురు నా మీద కోపంగా ఉందని ఎవరు చేసుకోకుండానే తెలుసుకున్నావంటేనే అర్థమవుతుంది. నా కూతురికి చెడుగా చెప్పి ఉంటావని. అవునా? ఇదేరా మామ నీలో నాకు నచ్చేది. మాటలను బట్టి మనిషిని అంచనా వేస్తావు. అవును. నువ్వు చెప్పింది నిజమే. నీ కూతురికి నేనే నీకోసం అన్నీ చెప్పాను. తెలుసా? జాలేస్తుంది రామ్. ఎప్పుడూ కోపంతో రగిలిపోయే మా రామ్ ఇప్పుడు సైలెంట్‌గా మాట్లాడుతున్నాడంటే నిజంగానే నాకు ఓ పక్క బాధగా ఉంది. మరో పక్క నవ్వులాటగా కూడా ఉంది. ఉంటుంది. ఎందుకుండదు? కానీ గుర్తుపెట్టుకో, ఏ నోటితో నా కూతురు నన్ను రాక్షసుడు అందో ఆ నోటితోనే నన్ను ప్రేమగా నాన్న అని పిలుస్తుంది. జరగని వాటి కోసం ఛాలెంజ్ చేసి నా దగ్గర ఓడిపోవటం ఎందుకు? నవ్వుతూ అన్న మైకేల్ మాటలకి రామ్ గట్టిగా నవ్వాడు. పిచ్చోడా! ఎందుకురా నీకు అర్థం కావటం లేదు? స్వీటీలో ఉన్నది నా బ్లడ్ అని. నా కూతురు నేను నా భార్య కలిసి ఉంటాం. నువ్వు ఇప్పుడైనా నీ మనసు మార్చుకొని నీ జీవితాన్ని సంతోషంగా గడుపు. లేదంటే నువ్వు నన్ను చంపలేవు రామ్. చంపలేను.
జస్ట్ పైకి పంపిస్తాను అంతే అని ఫోన్ కట్ చేసి సీతను చూశాడు. అప్పటికి సీత బాధగా చూసింది. సమీ గుర్తొచ్చిందా? కానీ ఎందుకు మైకేల్ ఇలా చేస్తున్నాడు? నాకు గన్ ఇవ్వు, వాడిని షూట్ చేసి పడేస్తాను. ఏడుస్తూ అన్న సీత మాటలకి అంతలోనూ బాధలోనూ రామ్‌కి నవ్వొచ్చింది. ఎందుకు నవ్వుతున్నావు? అసలు నేను చూస్తుంటే నా మొగుడివేనా అనిపిస్తుంది. సీత అంటూ షాక్‌గా చూశాడు రామ్. అవును. ఏదైనా చిన్నది జరిగితే కోపంతో బుసలుకొట్టే నువ్వు ఈ రోజున ఇంత సైలెంట్‌గా, అది కూడా మన కూతురు విషయంలో. ఏమైంది మీకు? సీత, మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు స్వీటీ ఎక్కడుందో చూద్దాం పదా అని సీత చేతిని పెట్టుకుని బయటకు వచ్చాడు. రేయ్! ఏమైందిరా? సీతకి ఆ దెబ్బేంటి? అని కోపంగా అడిగాడు వందన గారు. అది మా నువ్వు మారవురా. ఎప్పుడు నీ కోపంతో సీత మనసును బాధ పెడుతూనే ఉన్నావు. ఆ కోపంతోనే కాపురం ముక్కలు చేసుకున్నావు. చివరికి నీ కూతుర్ని కూడా దూరం చేసుకున్నావు. ఎందుకురా ఇలా తయారవుతున్నావు? ఇప్పుడు కూడా మారవా నువ్వు? అత్తయ్య, నువ్వు వాడిని వెనకేసుకోరాకు సీత. వాడి తప్పు ఎంతుందో నీ తప్పు కూడా అంతే ఉంది. చీటికి మాటికి మీ ఇద్దరు గొడవ పడ్డం, వాడు కొట్టడం, ఏడవటం ఇదే కదా జరిగేది. అసలు మీ ఇద్దరికి బంధం విలువ తెలుసా? వందన గారి కోపం చూసిన సీత భయంతో రామ్ చేతిని పట్టుకుంది. ఇద్దరు ఏ రోజైనా సంతోషంగా ఉన్నారా? లేదు. ఎప్పుడు చూసినా గొడవలు. నాకు తెలియక అడుగుతున్నాను. అసలు మీకు కలిసుండాలనే ఉద్దేశ్యం ఉందా? అదేంటత్తయ్య అలా అంటున్నారు? కలిసుండాలనే ఉద్దేశ్యంతోనే కదా నేను ఇంత దూరం వచ్చింది. సీత, ఒక్క మాట అడగనా? అసలు ఆ మైకేల్ అంత చేస్తున్నా కూడా నువ్వెందుకు సైలెంట్‌గా ఉన్నావు? ఎవరైనా నీ జోలికి వస్తే ఊరుకోవు నువ్వు. అంతేకాదు, రామ్ ముద్దు పెడితేనే తలని గోడకేసి కొట్టుకొని తెగ ఏడ్చావు. అలాంటిది మైకేల్ రూమ్ వరకు వచ్చి నీతో ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అంటున్నా ఎందుకు నువ్వు సైలెంట్‌గా ఉన్నావు? వందన గారి మాటలకి రామ్ కూడా ఆలోచనలో పడ్డాడు. తన వంటి మీద చేయి వేస్తేనే నిప్పులు తొక్కిన కోతిలా చిందులు వేసే సీత మైకేల్ అంత దూరం వస్తున్నా ఎందుకు నార్మల్‌గా రియాక్ట్ అవుతుందని. నేను సైలెంట్‌గా ఎందుకుంటాను అత్తయ్య? వాడిని చంపేయాలన్నంత కసి, కోపం వస్తున్నాయి కానీ అంటూ సూటిగా చూశాడు రామ్. స్వీటీ బ్రతికుందంటే కారణం ఆ మైకేల్ అని సీత అనగానే అందరూ షాక్‌గా చూశారు. ఏంటి? నాకు డెలివరీ టైంలో సీరియస్ అయింది. నిజం చెప్పాలంటే మైకేల్ నన్ను 2 సంవత్సరాల వరకు చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. వాడి దగ్గర నుంచి తప్పించుకోవాలని చాలా సార్లు ట్రై చేశా. రామ్ గారు నా విషయంలో అలా చేశారని రోజు నాలో నేను కుమిలిపోయి తెగ ఏడ్చేదాన్ని. కడుపులో బిడ్డున్నందు సంగతి కూడా మర్చిపోయాను. ఆ టైంలో మైకేల్ తన మాటలతో నన్ను భయపెట్టి ఫుడ్ తినేలా చేసేవాడు. టైంకి మందులు కూడా వేసుకునేదాన్ని. నొప్పులు మొదలయ్యాయి. కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది. నా హెల్త్ కండిషన్ చాలా సీరియస్‌గా ఉందని డాక్టర్ చెప్పడంతో నాకు ఆ క్షణం మైండ్ పనిచేయలేదు. నా పక్కన రామ్ గారు, ఆది బావ నా పక్కన ఉంటే బావుండు అనిపించింది. ఏం చేయను, దిక్కుమాలిందల్లా నాలో నేనే తెగ ఏడ్చాను. ఆ మైకేల్ రాక్షస రూపంలో ఉన్న మంచి మనిషి అని తెలుసుకోలేకపోయాను. తనే ఆపరేషన్ చేయించి పాపని జాగ్రత్తగా చూసేవాడు. పాప పుట్టాక కొన్ని రోజులకి వాడి దగ్గర నుంచి పారిపోయా. నా పరిస్థితి ఎలా ఉందంటే ఎవరు లేని ఆ బ్రతుకు ఎందుకు అని పాపతో పాటు చనిపోదామనుకున్నా. అప్పుడే దేవతల జానకమ్మ గారు నన్ను ఆదరించారు. ఆవిడతో కలిసి అందరికీ దూరంగా ఈ ఊర్లో ఉంటున్నాం. కానీ మైకేల్ మాత్రం నా ప్రతి అడుగు గమనిస్తూనే ఉన్నాడు. నా విషయంలో అంత హెల్ప్ చేసినా ఎందుకేం తెలియనట్టు నటిస్తున్నాడు అంటే ఫ్రెండ్లీగా మాట్లాడినా నా మీద ఫీలింగ్స్ పెంచుకుంటాడు అని. కానీ నేనెంత దూరంగా ఉన్నా మైకేల్ నన్ను వెంటాడుతూనే ఉన్నాడు. ఇంక నేనేం చేయను అని సీత ఏడుస్తూ అనగానే అందరూ బాధగా చూశారు. ఎందుకు ఏడుస్తున్నావమ్మా? మైకేల్‌కి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అని కోపంగా రామ్ దగ్గరకొచ్చి, ఏరా నీకు నీ కూతురు కావాలా? ఆ మైకేల్ గాడి పందెం కావాలా? నాకు నా కూతురే ముఖ్యమమ్మా. నీ కోపం, పందెం అన్నీ పక్కన పెట్టి వెళ్ళి స్వీటీని తెచ్చుకో. శౌర్య, అమ్మ, భారతి అని వందన అనగానే అందరూ ఆశ్చర్యంగా చూశారు. అమ్మా ఎక్కడికి? ఎక్కడికెళ్తున్నానో వచ్చాక చెప్తా. అది మా అన్విత దగ్గర ఉండండి అని కోపంగా బయటికెళ్ళింది వందన. రామ్ సీతను తీసుకొని స్వీటీ దగ్గరికి బయలుదేరాడు. ఇంకా ఉంది.